హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ డిలీషియస్ తెలంగాణ వంటలు. ఈరోజు నేను మీకు రాగి చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్. ఇందులో నేను 2 పిండిలు కలిపాను, రాగి పిండి అండ్ సద్దపిండి. అది ఏ విధంగా చపాతీలో ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. గ్లాస్ అంటే నేను ఇక్కడ చిన్న గ్లాస్ ఆఫ్ 5 గ్లాసెస్ పిండి తీసుకున్నప్పుడు నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం బాగా బాయిల్ అవ్వాలి వాటర్. బాయిల్ అయ్యాక అందులో మనం ఈ పిండి ఉంటుంది కదా, ఆ పిండి దాంట్లో వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి పిండిని. కొంచెం కొద్దిసేపు ఒక 2-3 సెకండ్స్ అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చూడండి, ఇది నేను రాగి పిండి సద్దపిండి 2 కలిపి గ్రైండ్ చేయించుకున్నాను అనమాట. మీకు గిన్నెకి ఇచ్చాను. చూడండి, ఇట్లా పొగలు వస్తుంటాయి కదా. ఇప్పుడు మనం 5 గ్లాసెస్ ఆఫ్ పిండి వేసేసుకున్నాను అనమాట. వేసుకొని కలిపేసి మూత పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. వెంబడే మూత పెట్టి కొంచెంసేపు వదిలేసేయాలి. దాంట్లో ఉన్న వేడికి అది మొత్తం ఉడికినట్టు అవి మంచి సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. మనం వేడి నీళ్ళు వేసుకొని కూడా తడుపుకోవచ్చు. అది కొంచెం గట్టిగా ఉంటుంది చపాతీ. ఇలా చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. అందుకని నేను ఇలా దీన్ని ఉప్పడం అంటారు. ఉప్పడం అని పెద్దవాళ్ళు అంటారు. అది నాకు మా అమ్మ చెప్తే తెలుసు. నేను ఈ విధంగా చేస్తాను. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు, అది ఇంకా ఈజీ. ఇది కొంచెం పర్వాలేదు, టైం పడుతుంది. కానీ చపాతీలు మాత్రం చాలా మెత్తగా, మన గోధుమ చపాతీలు ఉంటాయి కదా, గోధుమ పిండితో చేసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు కొంచెంసేపు లిడ్ పెట్టి వదిలేసేయండి. తర్వాత ఒక బౌల్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కావాలంటే ఇప్పుడు మీకు గట్టిగా ఉండదు అని అనుకోండి, కొంచెం వాటర్ కలుపుకోండి. మీకు తెలిసిపోతుంది ఆ విధంగా సేమ్ మనం చపాతీ పిండిలానే తడుపుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా కొంచెం బాగా మ్యాష్ చేయండి. చేస్తే అదే మంచిగా అవుతుంది. కొంచెంసేపు పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను ఇక్కడ చపాతీ చేయడానికి పూరీ ప్రెషర్ అంటారు కదా, సేమ్ అలానే చపాతీ ప్రెషర్స్ దొరుకుతున్నాయి కదా, దాంతో చేస్తున్నాను. నాకు మామూలు నొక్కడానికి రాదు, సో అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఈ విధంగా ఒక ముద్ద చేసుకొని దానిపైన ఇంకొకటి షీట్ పెట్టుకొని, ఈ షీట్లో లేకుంటే మన దగ్గర కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్ పెట్టుకొని, మన దగ్గర పీట లేకున్నా పర్వాలేదు, ఇలాంటిది ప్రెషర్ పెట్టేసి దానిపైన వేలాంచుతాం కదా, దాంతో చేసినా వచ్చేస్తాయి ఈజీగా కవర్స్ పెట్టేసి. కానీ ఇది చాలా బాగుందండి, నాకు నచ్చింది. సో నేను దీంతో చేస్తున్నాను. ఇప్పుడు తీసేసుకొని పెనం కొంచెం సిమ్లోనే పెట్టుకోండి పెనము, ఎందుకంటే ఏదైనా మాడిపోతుంది కాబట్టి. వేసాక ఒక 1 సెకండ్ ఆగి హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చండి. 2 సైడ్స్ కాల్చుకోండి మెల్లిగా. వాటర్ పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ పొడిపిండి పెట్టట్లే కదా. పొడిపిండి పెడితే కంపల్సరీ వాటర్ పెట్టాల్సి వస్తుంది. కానీ నేను పొడిపిండి ఏం యూస్ చేయలేదు, ఎందుకంటే ప్రెషర్తో చేశాను కదా. అదే మనం చేతితో నొక్కుంటే మాత్రం పొడిపిండి యూస్ చేస్తాం కాబట్టి అప్పుడు వాటర్ పెట్టి మనం కాల్చుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత మంచిగా రౌండ్గా చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రాగి అండ్ సద్దలు, దీంట్లో కావాలంటే మనం అన్ని మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 మిల్లెట్స్ యాడ్ చేశాను, రాగులు అండ్ సద్దలు. కావాలంటే జొన్నలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా కాలిందో రొట్టె. చూడండి, మీకు ఏ కర్రీతో అయినా బాగుంటుంది. చాలా స్మూత్గా, చాలా మంచిగా ఉంది చపాతీ. ఇట్లా ఇంత సేమ్ గోధుమ రొట్టెలానే ఉంది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, రాగి అండ్ సద్ద రొట్టె. ఓకే అండి, మీకు ఈ రెసిపీ నచ్చితే నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసి చెప్పండి. బాయ్.